నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక ఉద్యమాన్ని చేసినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాకారంకి టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పునాదులు వేసినటువంటి పార్టీ. 2001 నుంచి 2023 ఎన్నికల వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక ప్రభంజనం. సో అట్లాంటి టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిపోయింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. సో మారినటువంటి క్రమంలో కీలకంగా ఈ టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు జనాల్లోంచి పోలేదు. ఇంకా జనాల నాలుక పైన నానుతూనే ఉంది. ఇప్పటికీ టిఆర్ఎస్ పార్టీ అంటూ ఉంటారు. బట్ టిఆర్ఎస్ మాత్రం టిఆర్ఎస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో కవిత టిఆర్ఎస్ అసోసియేషన్ పేరుతో కొత్త పార్టీ ప్రకటన చేసిన తర్వాత ఇదే అసలైన టిఆర్ఎస్ పార్టీ, మీ పని అయిపోయింది, ఇక మీరు వెళ్ళిపోండి, మా టైం స్టార్ట్ అయిందని చెప్పేసి ఏకంగా కేసీఆర్కే టార్గెట్ చేస్తూ కేసీఆర్నే విమర్శిస్తూ తన పొలిటికల్ బాణాలు విసురుతోంది. ఇదే సమయంలో అసలు కవిత పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాదు. కవితకు ఎన్నికల కమిషన్ కనీసం గడప కూడా తొక్కనియ్యేది. ఒక ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని, ఏదో ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు పార్టీ అనౌన్స్ చేస్తోంది. కానీ అసలైనటువంటి టిఆర్ఎస్ పార్టీ మాదే. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోటి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అంటూ ముందుకు వస్తున్నారు. తెలంగాణ రక్షణ సమితి పేరుతో. తెలంగాణ రాష్ట్ర సేన కవితదైతే తెలంగాణ రక్షణ సమితి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ మాకు పర్మిషన్ ఇచ్చింది, మా పార్టీని యాక్సెప్ట్ చేసింది. మేము దీన్ని కోర్టులో కూడా న్యాయపరంగా గెలిచాం. 2023లోనే మా పార్టీ అనౌన్స్మెంట్ జరిగింది. 25లో మేము కోర్టులో కేసు గెలిచాం. ఎన్నికల కమిషన్ కూడా మా పార్టీని యాక్సెప్ట్ చేసింది. మా పార్టీకి గుర్తు కూడా కేటాయించింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేసాం. రాబోయే ఎన్నికల్లో అసలైనటువంటి టిఆర్ఎస్ పార్టీ మాదే అంటూ నార్ల సత్యనారాయణ గారు ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నారాయణ సత్యనారాయణ గారు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే సార్. సో మీ కండువా చూసినా, మీ శైలి చూసినా, ఈవెన్ తెలంగాణ రక్షణ సమితి ఆ పదాలు చూసినా, ఆ టిఆర్ఎస్ అన్నటువంటి పదాలు చూసినా పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ లాగానే కనిపించింది. ఈవెన్ చూస్తే ఎవరైనా టిఆర్ఎస్ పార్టీ అనేలా ఉన్నారు. ఏంది అసలు ఈ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టింది? సో మీకు కవిత టిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి తేడా ఏమిటి? సో ఇది అంటే వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ మాత్రం అంగీకరించదు, బట్ మీరు అంగీకరించారని చెప్పేసి ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఉందని చెప్పేసి ఈరోజు రాజ్ న్యూస్ మీరు ఆశ్రయించడం జరిగింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజల ఆశల కోసం, ఆశయాల కోసం, ఆకాంక్షల కోసం ఏర్పడినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మారిపోయిందో వెంటనే మేము తెలంగాణ రక్షణ సమితిని 10 నవంబర్ 2023లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్కి మేము అప్లై చేసుకుంటే తెలంగాణ రక్షణ సమితిని రిజిస్టర్ చేయొద్దని ఢిల్లీ హైకోర్టుకు పోయారు. కానీ ఢిల్లీ హైకోర్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్నికల కమిషన్కి, తెలంగాణ రక్షణ సమితిని మీరు రిజిస్టర్ చేయండి అని. వెంటనే ఎన్నికల కమిషన్ 2025లో తెలంగాణ రక్షణ సమితిని మేము తెలంగాణ రక్షణ సమితి అని అప్లై చేస్తే ఒక అబ్రివేషన్ పెట్టుకోండి, తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అంటే టిఆర్ఎస్డిగా మాది రిజిస్టర్ చేసింది. తర్వాత మేము హైదరాబాద్ ఎన్నికల కమిషన్ కూడా అప్లై చేసినాం. హైదరాబాద్ ఎన్నికల కమిషన్ కూడా రిజిస్టర్ చేసింది. స్థానిక సంస్థల్లో మాకు టెలిఫోన్ గుర్తొచ్చింది. రాబోయే ఎన్నికల్లో మాకు ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ ఒక సింబల్ని కూడా అలాట్ చేస్తుంది. అంటే హైకోర్టులో గెలిచి, ఢిల్లీ హైకోర్టులో గెలిచి హైదరాబాద్ ఎన్నికల కమిషన్తో పాటు ఢిల్లీ ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ చేసుకొని తెలంగాణ ప్రజల మధ్య మేము పోతూ 45,000 మెంబర్షిప్తో ఉన్నటువంటి టిఆర్ఎస్డి పార్టీ మాది. ఈ నెల 25వ తారీఖున సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో ప్రజల సాక్షిగా మా మేనిఫెస్టోను ఆవిష్కరించడం జరిగింది. సూపర్ 6 టిఆర్ఎస్డి సూపర్ 6 మేనిఫెస్టో భవిష్యత్తుకు భరోసా అనే విధానంతో మా మేనిఫెస్టో కాపీని అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా 6 అంశాలను ప్రధానంగా తీసుకుందాం.
ఆరోగ్య రక్షణ, రైతు రక్షణ, యువ రక్షణ, అదేవిధంగా జయశంకర్ క్యాంటీన్లు, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం. ఈ విధంగా తెలంగాణ రక్షణ సమితి ప్రజల్లోకి పోయింది. అటువంటి సమయంలో ఒక ఫేక్ పార్టీ కవిత, ఒక ఫేక్ పార్టీ ఏది టీఆర్ఎస్ అసోసియేషన్ ఒక ఫేక్ పార్టీ పెట్టింది. అందువల్లే మేము ఈరోజు రాజ్ న్యూస్ స్టూడియోను కూడా ఆశ్రయించడం జరిగింది. అంటే ఎందుకు ఫేక్ పార్టీ? ఇప్పుడు మీరు కోర్టులో గెలిచి, మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గర గెలిచి, మీరు టీఆర్ఎస్ డి అంటే డెమోక్రటిక్ లా వస్తుంది. ఎస్, నా దగ్గర మీరు ఇందాక ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో నా దగ్గర ఉంది. ఎస్, వీళ్ళు కంప్లీట్లీ మేనిఫెస్టోతో ఉన్నారు. ఈ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తాం అంటూ బహిరంగ సభలు కూడా పెడతాం అని చెప్పేసి ఇప్పటికే మాట్లాడుతున్నారు. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు? మీరు ప్రజల్లో ఉండి ఎప్పుడు టీఆర్ఎస్ డి అనేది ఒకటి ఉన్నటువంటి విషయం కూడా సాధారణ ప్రజలకు తెలియదు. కవిత పెట్టగానే ఎందుకు బయటకు వచ్చారు మీరు? ఏంటి రీజన్ ఏంటి? లేదన్నా, కవిత పెట్టకముందే మన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ 33 జిల్లాలలో కమిటీలు వేసుకున్నాం. ఎప్పుడైతే పార్టీ ఢిల్లీ హైకోర్టుకు పోయిందో ఇది పార్టీ రిజిస్టర్డ్ అవుతుందా కాదని కొద్దిగా వెనకం చేసిన మాట వాస్తవమే. ఎప్పుడైతే మన పార్టీ రిజిస్టర్డ్ అయిందో ఢిల్లీ ఎన్నికల కమిషన్, హైదరాబాద్ ఎన్నికల కమిషన్ వద్ద ఎప్పుడైతే టీఆర్ఎస్డి పార్టీ రిజిస్టర్డ్ అయిందో అప్పటి నుంచి మేము 33 జిల్లాల్లో కమిటీలు వేసుకుంటూ మేము గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. కరీంనగర్లో మీటింగ్లు పెట్టాం, ఉమ్మడి ఆదిలాబాద్లో మీటింగ్స్ పెట్టాం, కరీంనగర్లో పెట్టాం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెట్టాం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్టాం, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో పెట్టాం. అంటే మేము గ్రౌండ్ లెవెల్లో పార్టీని తీసుకొస్తున్నాం. కవిత లెక్క పేపర్ యాడ్లు 5 లక్షలు 6 లక్షలు పేపర్ యాడ్లు ఇచ్చేసి లిక్కర్ స్కామ్తో వచ్చినటువంటి అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక ఫేక్ పార్టీని తెలంగాణ ప్రజలకు తీసుకొస్తే తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. తెలంగాణ ప్రజలు ఆమెను తిరస్కరించే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ సబ్బండ వర్గ ప్రజలకు ఆమె యొక్క అవినీతి చిట్టాను, అవినీతి భాగోతాన్ని బయట పెట్టడానికే ఈరోజు రాజ్ న్యూస్ స్టూడియోకి రావడం జరిగింది. అంటే కవిత తన తండ్రి మీద యుద్ధం చేస్తూ పార్టీ పెడితే మీరు కవిత మీద యుద్ధం చేయబోతున్నారా? ఇప్పుడు తప్పనిసరిగా కవిత మీద యుద్ధం చేస్తున్నాం. ఎందుకంటే శ్రీకాంత్ అన్న గారు ఒక విషయాన్ని గమనించండి. కవిత కేసీఆర్ బిడ్డ కాకపోతే ఈ తెలంగాణ ప్రజలు గుర్తించేవారు కాదు. కన్న తండ్రిని క్షోభ పెట్టి, కన్న తండ్రిని ఆత్మక్షోభకు గురి చేసి తోడబుట్టిన అన్నను, ఆ కుటుంబాన్ని, ఏ కుటుంబం ద్వారా అయితే నువ్వు రాజకీయ ఓనమాలు నేర్చుకున్నావో, ఏ కుటుంబం అయితే నీకు ఎంపీగా ఎమ్మెల్సీగా టిక్కెట్ ఇచ్చిందో ఆ కుటుంబంతో నువ్వు వేల కోట్ల రూపాయలు సంపాదించావు. లిక్కర్ స్కామ్ ద్వారా తిహార్ జైలుకి పోయావు. తిహార్ జైలుకి ఎవరు పోతారండి? ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు పోయే తిహార్ జైల్లో మీరు 3 నెలలు శిక్ష అనుభవించారంటే అది నిజంగా కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అదే చెప్పబోతున్నా, కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ సిబిసిఐడి దీని వెనుక చాలా కుట్ర కోణాలు ఉన్నాయి. పంజాబ్ నుంచి ఢిల్లీ దాకా 8 రాష్ట్రాల్లో ఈ అవినీతి కుంభకోణం జరిగింది. దీన్ని సిబిఐ నడిపిస్తుంది. కవిత పార్టీలో మనం చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తోంది పీసీఆర్. ఒకసారి కవితకు సంబంధించినటువంటి పార్టీ లోగోలు కూడా పెట్టండి. కవిత పార్టీలో ఒక నీలి రంగు ఉంది, అంటే బహుజనవాదం ఆమె పదాల్లో కనిపిస్తోంది. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ టీఆర్ఎస్ పదం కూడా ఎక్కడ గులాబీ రంగు లేదు. సో తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే టీఆర్ఎస్ కేసీఆర్ నుంచి ఏమైనా వారసత్వంగా వచ్చిందంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టింది. బట్ కమింగ్ టు మీరు విషయానికి వస్తే కంప్లీట్ అవే అక్షరాలు ఉన్నాయి, అవే టీఆర్ఎస్ పార్టీ తెలుగు అక్షరాలు ఉన్నాయి, అదే గులాబీ రంగు కండువా ఉంది. సో మీకు అంటే ఇప్పటికే కవిత విషయంలో ఆ పార్టీ పేరును వాడుకోవడం అనైతికం, ఇది కరెక్ట్ కాదు. ఒక ఉద్యమ నేపథ్యం ఉంది, ఒక హిస్టారికల్ పేరు ఉంది. టీఆర్ఎస్ అంటే హిస్టారికల్ నేమ్ అది. సో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నటువంటి పార్టీ. సో అట్లాంటి పార్టీ పేరును మీరు ఆ లోగోను, ఆ కండువాను, ఆ కలర్ను వాడుకోవడం మీకు అనైతికం అనిపించలేదా? లేదన్నా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సిపిఐ సిపిఎం సేమ్ కలర్ కానీ గుర్తులు వేరు. తెలంగాణ ఇప్పుడు మన టీఆర్ఎస్డి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సామాజిక తెలంగాణ బహుజనవాదం. ఈ సామాజిక తెలంగాణ బహుజనవాదంతో ఏర్పడ్డదే టీఆర్ఎస్డి. ఎందుకంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 2014 వరకు అనేక పోరాటాలు చేశాం. ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా, ఒక లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా అనేక ఉద్యమ కార్యక్రమాలు చేశాం. కానీ ఎప్పుడు బాధ అనిపించిందంటే ఎప్పుడైతే కేసీఆర్
భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజల గుండెల్లో తాగి ఉన్నటువంటి టీఆర్ఎస్ అనే పదాన్ని మార్చివేశారో అప్పుడే నా మనసులోకి వచ్చిన ఆలోచన మళ్ళా టీఆర్ఎస్ అనే పదాన్ని తెలంగాణ రాష్ట్రంలో బతికించాలి అనే ఆలోచనతో అనేక కష్ట నష్టాలు బాధలు ఓర్చి టీఆర్ఎస్ అనే పార్టీని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొచ్చాం. అని ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆనాడు కవిత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగస్వామి అయి 1000 కోట్లు సంపాదించినప్పుడు లిక్కర్ కుంభకోణంలో 1000 కోట్లు సంపాదించి కేజ్రీవాల్ అధికారంలో కోల్పోయినప్పుడు ఆ రోజు గుర్తుకురాని తెలంగాణ అమరవీరులు, ఆ రోజు గుర్తుకురాని ఉద్యమకారులు, ఆ రోజు గుర్తుకురాని రైతాంగం, ఆ రోజు గుర్తుకురాని ఆడబిడ్డలు, ఆ రోజు గుర్తుకురాని సబ్బండ వర్గాలు అధికారంలో కోల్పోయిన వెంటనే నీకు గుర్తుకొచ్చారా? ఇది $1 మిలియన్ ప్రశ్న. తెలంగాణ ప్రజలు అదే పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే, అదే పార్టీ మళ్ళీ 2-3సారి అధికారంలోకి వస్తే కవిత బయటకు వచ్చేది కాదు, పార్టీ పెట్టేది కాదు, విభేదాలు ఉండేవి కాదు అన్నది మీ ఉద్దేశం. 100% అన్నది. బట్ పాయింట్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రాజకీయం చేయాలనుకుంటే, ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే టీఆర్ఎస్ పేరునే వాడుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది పాయింట్. ఇప్పుడు కవిత అయినా మీరైనా సరే, మీరు అంటున్నారు మీరు ఇప్పటికే 40,000 మంది సభ్యత్వం తీసుకుందాం అంటున్నారు. కవితకి ఇంకా సభ్యత్వాలు ఏమీ లేవు, ఆమె ఇప్పటికే కమిటీలు వేయాలి, కమిటీలు వేస్తూ ఉంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ కమిటీలు వేస్తూ ఉంటున్నారు. బట్ ఎందుకు పేర్లు ఇంకేం దొరకట్లేదా? ఎందుకు టీఆర్ఎస్ పార్టీ పేరుతో వెళ్తున్నారు? అంత ఒక షార్ట్ కట్ పాలిటిక్స్ చేద్దాం, ఓటు బ్యాంకును సంపాదిద్దాం అన్నటువంటి ఒక తెలివి, అంటే దీన్ని తెలివి అనుకుంటున్నారా? ఏమనుకోవాలి దీన్ని? మంచి ప్రశ్న అడిగారు శ్రీకాంత్ అన్న గారు. నిజంగా కవిత ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా పెట్టారో అప్పుడే మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టుంటే తెలంగాణ ప్రజలు హర్షించేవాళ్ళు. కానీ అప్పుడు మేమేమనుకున్నాము, అరే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజల గుండెల్లో దాగి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తన స్వార్థం కోసము దేశ ప్రధానమంత్రి కావడం ఉద్దేశంతో బీఆర్ఎస్గా మార్చారని మేము నీతితో, నిజాయితీతో, నిబద్ధతతో, ధర్మబద్ధంగా ఆనాడు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి యావత్తు తెలంగాణ సబ్బండ వర్గాలకు ఒక వేదికగా టీఆర్ఎస్డీ పార్టీ అనేది ఉండాలని మేము నిజాయితీగా పెట్టాం. మీలో స్వార్థం లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ 3వసారి అధికారంలోకి వస్తే కవిత బయటకు వచ్చేది కాదు, పార్టీ పెట్టేది కాదు. ఇక్కడే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు 100%. ఈరోజు మీరు బయటకు వచ్చారు, ఒక లెటర్ నా కుటుంబ సభ్యులు బయట పెట్టారని. నిజంగా ఆనాడు ఉద్యమకారులకి మీరు అపాయింట్మెంట్ ఇవ్వలే, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అపాయింట్మెంట్ ఇవ్వలే, మీరు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలే. మీరు జాగృతి పేర 1000 కోట్లు దోచుకోవడంతో పాటు అదేవిధంగా మీరు ఇంకేం చేశారు? 1000 కోట్ల కుంభకోణం, లిక్కర్ మాఫియా. ఆమె ఏమనుకుంటుంది, నేను నిర్దోషిగా వచ్చేసాను అనుకుంటుంది. తెలంగాణ ప్రజల్లో నువ్వు దోషివే. బట్ సత్యనారాయణ గారు ఓవైపు అంటే మీరు గులాబీ వర్సెస్ గులాబీ లాంటి ఫైట్ కనిపిస్తోంది. అక్కడేమో టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ వైపు కనిపిస్తే, మీ వైపు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ గులాబీ వర్సెస్ టీఆర్ఎస్ డి పార్టీ గులాబీ వర్సెస్. మీ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు టీఆర్ఎస్ అని చెప్పట్లా, టీఆర్ఎస్ డి అని చెప్పుకుంటున్నారు. సో మీ పార్టీని మీరు గర్వంగా చెప్పుకుంటారు. బట్ కవిత విషయానికి వస్తే టీఆర్ఎస్ ఏ అని పెట్టింది, బట్ ఎక్కడ టీఆర్ఎస్ ఏ అని చెప్పుకోలేకపోతున్నారు. ఏ ఉద్దేశం ఏమి ఉండొచ్చు? అన్న ఆమె చేసేది కంప్లీట్గా ఫేక్ పాలిటిక్స్. ఎందుకంటే తన తండ్రిని బెదిరించాలనో, తన అన్నను బెదిరించాలనో, తన మేనబాబాను బెదిరించాలనో, తన అన్నను తన పెద్దమ్మ కొడుకుని బెదిరించాలనో పార్టీ పెట్టింది. నిజంగా ఆ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లేకపోతే నువ్వు తిహార్ జైలు నుంచి తిరిగి వచ్చేదానివా? ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. ఈ రోజున తిహార్ జైలుకు కుటుంబ సభ్యులు పోయి రమ్మంటే రారు కదా, లీగల్ గా ఫైట్ చేయాలి. ఆ రోజు కుటుంబ సభ్యులే కదా, ఆ రోజు బెయిల్కి అప్లై చేయాలన్నా, తిరగాలన్నా కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఢిల్లీలో 3 నెలలు తిరిగారు. అదే కుటుంబ సభ్యులు కనుక ఆ విధంగా చేసి ఉండకపోతే బయటకు వచ్చేది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ టీఆర్ఎస్ ఏ, సరే వాళ్ళు ఏ అని చెప్పుకోలేకపోతున్నారు, మీరు డి అని చెప్పుకుంటున్నారు ధైర్యంగా. రిజిస్టర్డ్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ లాంటి ఫైట్ ఉండబోతున్నా. సో గ్రౌండ్ లెవెల్ యాక్టివ్గా ఉండబోతున్నారా అన్న? కవిత శ్రీమతి కల్వకుంట్ల కవితది ఫేక్ పార్టీ, ఆమెను మేము పరిగణలో తీసుకోవట్లే. మాది నిజమైన టీఆర్ఎస్డి పార్టీ మాది. అందుకే సూపర్ 6 మేనిఫెస్టోని పెట్టాం. అదేవిధంగా జూన్ 18వ తారీఖున 1,00,000 మందితో హైదరాబాద్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఆ రోజున కవిత యొక్క అవినీతి చిట్టాను తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల మధ్య ఉంచబోతున్నాం.
తెలంగాణ సబ్బండ వర్గ ప్రజలు ఏది మంచి ఏది చెడు ఏది నీతి ఏది అవినీతి ఎందుకు కవిత మీదనే ఎందుకు మీరంతా టార్గెటెడ్ గా ఉన్నారు? కవిత చిట్టాన్ని ఎందుకు ఇప్పుతా అంటున్నారు? కవిత కోసమే సభ పెట్టి కవితనే టార్గెట్ చేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడం సరే, తండ్రి టీఆర్ఎస్ పార్టీ కాబట్టి కూతురుకు హక్కు ఉంది, ఆమె లీగల్ గా గెలుస్తుంది కావచ్చు, ఆమె పెట్టుకుందొచ్చు. బట్ వై మీరు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ, వై ఎందుకు టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తుంది? ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నానా, నిజంగా మీరు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చినప్పుడు పెట్టి ఉండాలి కదా. వాస్తవంగా అప్పుడు ఆలోచించండి. అధికారంలో ఉన్నారు కదా. అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి పెట్టలేదు. ఈరోజు అధికారం పోయింది కాబట్టి నువ్వు వేల కోట్ల అవినీతి కుంభకోణం, ఒకనాడు 12,000 అద్దె కట్టలేని మీరు, ఒక రోజున 20,000 అద్దె కట్టలేని మీరు, ఈరోజు ఫామ్ హౌజులు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు, లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన 100 కోట్ల రూపాయలు, మీ హౌస్ మీరు నిర్మించిన ఇల్లు 150 నుంచి 200 కోట్లు ఉంటుందని అందరూ కూడా అనుకుంటున్నారు. ఈరోజు జాగృతి నిర్ణయం వచ్చిన ఆడబిడ్డలు కూడా మాకు అయోమయంలో పడవేసిందని అందరూ అనుకుంటున్నారు. ఆమె పార్టీ అనేది దిక్కులేని ఒక దిక్సూచి లేని ఒక నావల. ఎందుకు కవిత మీదనే ఎందుకు మీరంతా టార్గెటెడ్ గా ఉన్నారు? కవిత చిట్టాన్ని ఎందుకు ఇప్పుతా అంటున్నారు? కవిత కోసమే సభ పెట్టి కవితనే టార్గెట్ చేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడం సరే, తండ్రి టీఆర్ఎస్ పార్టీ కాబట్టి కూతురుకు హక్కు ఉంది, ఆమె లీగల్ గా గెలుస్తుంది కావచ్చు, ఆమె పెట్టుకుందొచ్చు. బట్ వై మీరు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ, వై ఎందుకు టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తుంది? ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నానా, నిజంగా మీరు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చినప్పుడు పెట్టి ఉండాలి కదా. వాస్తవంగా అప్పుడు అధికారంలో ఉన్నారు కదా. అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి పెట్టలేదు. ఈరోజు అధికారం పోయింది కాబట్టి నువ్వు వేల కోట్ల అవినీతి కుంభకోణం, ఒకనాడు 12,000 అద్దె కట్టలేని మీరు, ఒక రోజున 20,000 అద్దె కట్టలేని మీరు, ఈరోజు ఫామ్ హౌజులు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు, లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన 100 కోట్ల రూపాయలు, మీ హౌస్ మీరు నిర్మించిన ఇల్లు 150 నుంచి 200 కోట్లు ఉంటుందని అందరూ కూడా అనుకుంటున్నారు. ఈరోజు జాగృతి నిర్ణయం వచ్చిన ఆడబిడ్డలు కూడా మాకు అయోమయంలో పడవేసిందని అందరూ అనుకుంటున్నారు. ఆమె పార్టీ అనేది దిక్కులేని ఒక దిక్సూచి లేని ఒక నావల. మీరు దిక్కు లేదు, దిక్సూచి లేని నావ కవిత పార్టీ అంటున్నారు. బట్ కవిత పాపులారిటీ కింద టీఆర్ఎస్ పార్టీ ఏం తట్టుకుంటారు? టీఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ ఏం తట్టుకుంటుంది? కవిత అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు, కేసీఆర్ కూతురుగా ఆమె వారసత్వంగా ఇప్పటికీ కల్వకుంట్ల అన్నటువంటి పేరును హక్కుగా తను వాడుకుంటుంది. బట్ అట్లాంటి పాపులారిటీ కింద మొన్న కూడా చూసాము, కవిత పార్టీ అనౌన్స్మెంట్ రోజు కంప్లీట్లీ ఫుల్ టు కవరేజ్, ఈవెన్ అన్ని పత్రికల్లో కవరేజ్. ఆ వేవ్ ని మీరు తట్టుకోగలుగుతారా? మీరు డైరెక్ట్ టార్గెట్ ఆమెనే చేస్తున్నారు. 100%. ఒక విషయం చెప్తానా, కేసీఆర్ లేనిది కవిత లేదు. ఇప్పుడు కేసీఆర్ వల్లే కవిత వచ్చింది, లేకపోతే కవిత ఎవరో తెలియదు. కేసీఆర్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు, ఉద్యమ నాయకుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొట్టమొదటి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు, సరే తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన ఆరాధ్య దైవంగానే చెప్పుకోవాలి. అప్పుడు ఆయన ఏంటంటే కొన్ని ఈ ఉద్యమకారులు కానీ సమైక్యవాదులను చేర్చుకోవడం, ఉద్యమకారులకు న్యాయం చేయకపోవడం, కొన్ని తప్పిదాల వల్ల ఆయన అధికారం కోల్పోయాడు. నిజంగా కవిత కుటుంబాన్ని, తన తల్లి శోభ గారిని, తన తండ్రి కేసీఆర్ గారిని, తన తోబుట్టువు హరీష్ రావు గారిని క్షోభ పెట్టొచ్చింది. ఇంకొక ఉదాహరణ చెప్తా, కుటుంబానికి క్షోభ పెట్టొచ్చిన షర్మిల కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు చీల్చింది. ఏమైంది? షర్మిలకు పట్టిన గద్దె జగన్మోహన్ రెడ్డిని క్షోభ పెట్టిందా అంటే, జగన్మోహన్ రెడ్డిని షర్మిలాని క్షోభ పెట్టారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఆమె పాదయాత్ర చేస్తే చెల్లెనే పక్కన పెట్టారన్నది అది వేరే అంశం. ఇక్కడ లింక్ ఉందన్న శ్రీకాంత్ అన్న. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ కల్వకుంట్ల కవిత కానీ, అక్కడ మన షర్మిల కానీ, వీళ్ళిద్దరు ఆలోచన ఏంటంటే, మేము తండ్రి వారసత్వం, మేము ఎదిగిపోవాలి రాజకీయాల్లో, ముఖ్యమంత్రులు కావాలనే దురాలోచన ఉంది. ఎందుకు దురాలోచన? ఎందుకు కావాలి? మంచి ఆలోచన, తప్పే ఉంది దాంట్లో. తప్పు లేదు, నేను దాంట్లో తప్పు పట్టట్లే. నిజంగా అటువంటి ఆలోచన ఉంటే నేను ఒక్కటే చెప్తున్నా, కవిత గారికి ఒకటే సూటి ప్రశ్న, కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడు మీరు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఆనాడే ఎందుకు పెట్టలేదు? పాయింట్. ఎందుకంటే అప్పుడు అంత ముందు నుంచే పార్టీలో సఫికేషన్ ఉంది కావచ్చు, ఇది అడగాల్సిన ప్రశ్న. అందుకే మేము అడుగుతున్నాం. ఇంకొక ఆమె షర్మిల, నేను రాజన్న బిడ్డను, నేను 3000 కిలోమీటర్లు చేసిన తెలంగాణ సీఎం అయితా, మా అన్న ద్రోహి, నాకు వాటాలు పంచలేదు, ఆస్తులు పంచలేదు అన్నది. తెలంగాణ మొత్తం తిరిగింది. ఏమైందన్నా?
జీరో అయిపోయింది. ఏదో ఐపీలో తిరిగినా కొంత బెనిఫిట్ అయ్యేది. జీరో అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ లో పోయింది, అక్కడ జీరో. అంటే కుటుంబాలను ఎదిరించి కుటుంబాలను క్షోభ పెట్టిన వీళ్ళిద్దరు కూడా, అందుకే అంటున్నా, తెలంగాణలో షర్మిలకు పట్టిన గతే కల్వకుంట్ల కవితకు పడుతుంది. అది మీరు చూడండి. బట్ మీరు అంటున్నారు తెలంగాణలో షర్మిల ఎపిసోడే కవిత కూడా రిపీట్ అవుతుంది, కవిత కూడా అదే పని, మీ టార్గెటే కవిత అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అదే స్పష్టంగా చెప్తున్నాం, మా టార్గెట్ కల్వకుంట్ల కవిత. ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థలు తెలంగాణలో ఉన్నాయి. సో కొత్త పార్టీలు మనుగడ సాధిస్తాయంటే పార్టీ పెట్టినంటే పాండబ్బ పెట్టినంత ఈజీగా అని చెప్పేసి గతంలో కేసీఆర్ అనడం జరిగింది. సో ఇప్పుడు మీ టార్గెట్ కవిత అయితే మీకు సపోర్ట్ ఇచ్చేది ఎవరు? మీ వెనకాల కేసీఆర్ ఉన్నాడు అనుకోవాలా, మీ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకోవాలా, మీ వెనకాల బీజేపీ ఉందనుకోవాలా, మీరు ఒంటరిగా ఉందనుకోవాలా? సో మీ టార్గెట్ కవిత అంటే వెనకాల ఎవరో ఉండాలి కదా శక్తులు. అంటే మా వెనక తెలంగాణ సబ్బండ వర్గ ప్రజలే మాకు సపోర్టు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ మాకు సంబంధం లేదు. ఉదాహరణకు చెప్తున్నా, మీరు గనక తెలంగాణ మీరు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు 2500 ఒక్కొక్కరికి, దరిదాపు ఆ రోజు పేపర్లకైతే, మీరు పేపర్ ఏళ్లకైతే, టీవీ ఏళ్లకైతే, ప్రజలను తరలించడానికైతే మొత్తం కూడా 70-80 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సంపద తెలంగాణ ప్రజలది కాదా? తెలంగాణ ప్రజల సంపదను దుర్వినియోగం చేస్తుంటే తెలంగాణ ప్రజలు కూడా సహించరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ పెట్టినప్పుడు కూడా ఒక సామాన్యుడే, మేము ఒక సామాన్యులమే. ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆ రాజకీయ పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. మేము ఆ సిద్ధాంతాలను, ఆశయాలను తీసుకుపోతాం. ఎంత పెద్ద పార్టీ అయినా, ఏ చిన్న పార్టీ అయినా ప్రజల్లో ఆ వేవ్ తీసుకొచ్చినప్పుడు పెద్ద పార్టీలు కొట్టుకుపోతాయి, చిన్న పార్టీలు కూడా రాజకీయంలోకి వస్తాయి. మేము రాజకీయంలోకి రావాలి, అధికారంలోకి రావాలి, తెలంగాణ ప్రజలకు మేలు చేయాలి అనే కాన్సెప్ట్. బట్ మీ లోగోలో కానీ ఏది చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ మళ్ళొక్క టీఆర్ఎస్, మళ్ళొక్క కేసీఆర్ లాంటి ఆ లుక్కే కనిపిస్తుంది తప్ప కవిత పార్టీలో ఉన్నటువంటి ఒక బహుజనవాదం, ఒక రైతు సిద్ధాంతం ఇందులో ఏమి పెద్దగా కనిపించట్లేదు. అంటే నాకు ఏం కనిపిస్తుందంటే సత్యనారాయణ గారు, మీరు అధికారంలోకి రావడం మీ టార్గెటా, లేదంటే ఓట్లు చీల్చడం మీ టార్గెటా? అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలకు మేలు చేయడంతో పాటు సామాజిక తెలంగాణ బహుజనవాదాన్ని బలపరచడమే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము ఫస్ట్ పెట్టినప్పుడు కూడా మా బయలాలో కూడా ఒకటే చెప్పాం, సామాజిక తెలంగాణ బహుజనవాదమే టీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టినప్పుడు కూడా 2 లెటర్స్తో స్టార్ట్ చేసినాం. సామాజిక తెలంగాణ బహుజనవాదమే టీఆర్ఎస్ ముఖ్య ఉద్దేశం అని ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంది మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది? సో ప్రస్తుతానికైతే ఇంత ఒక కేసీఆర్ ఉన్నప్పుడు కవితను ప్రజలు ఆదరిస్తారంటే మీరే అంటున్నారు ఆదరించేటువంటి పరిస్థితి లేదు, ఫేక్ పార్టీ అని చెప్పేసి. బట్ కేసీఆర్ ఇంకా ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాడు. మొన్ననే జగిత్యాల సభలో చూసాం, లక్షలాది మంది సభకు వచ్చారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ అవుతున్నారు. సో రేపు పొద్దున కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ పార్టీకి ధీటుగా కవిత నిలబడగలుగుతుందా? కూతురే నిలబడలేనటువంటి పక్షంలో మీరు ఆ కండువాతోటి, ఆ పేరుతోటి డి అనేటువంటి అక్షరాన్ని యాడ్ చేసుకొని మేము కోర్టులో గెలిచాం, మాకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా ఇచ్చారని చెప్పేసి ఈరోజు మీరు ఆధారాలతో వస్తే ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితి ఉందా? కేవలం మీకు ఏది చూసినా కానీ మీ సిద్ధాంతాల కంటే మీ కండువా కలరే ప్రజల్లోకి పోతుంది, అదే మమ్మల్ని గెలిపిస్తున్నటువంటి ధీమా ఉంది. సో ఇది కంప్లీట్లీ మీది కూడా ఒక కాపీ పేస్ట్ లానే కనిపిస్తుంది. లేదు శ్రీకాంత్ అన్న, మనది కాపీ పేస్ట్ కానే కాదు. ఎందుకంటే మీకు మొదట్లో కూడా చెప్పా, ఒకవేళ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చకపోతే టీఆర్ఎస్ అనే పదాన్ని తెలంగాణ రక్షణ సమితి అని పార్టీ పెట్టాలన్న ఆలోచన మా మనసులోకి వచ్చేది కానే కాదు. అసలు మీరు రాజకీయ ఆలోచన కూడా లేకపోయేది. అంటే పేగుబంధం నింపుకున్నారు కాబట్టి మీరు మేము వస్తున్నాం, అది 100%. అదే ఇప్పుడు మీరు రావాలంటే ఇంకో రూపంలో రావచ్చు కదా, మళ్ళీ అదే రూపంలో ఎందుకు వస్తున్నారు? అదే రూపంలో ఎందుకు అదే రూపం అదే పేరు అదే రూపంలో ఎందుకు వస్తున్నామంటే, అదే పేరుతో ఎందుకు వస్తున్నామంటే, ఆ రోజున తెలంగాణ ప్రజలకు ఏం చెప్పారు మీరు? మనది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ మారుమూల గ్రామాల్లో కూడా టీఆర్ఎస్ని గుండెల్లో పెట్టుకున్నారు. కానీ బీఆర్ఎస్గా మార్చిన తర్వాత వాళ్ళు ఏ ఎన్నికల్లో కూడా గెలిచిన దాఖలాలు లేవు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు విజయ ప్రబంధనం సాగింది. బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు 0 స్థాయికి వచ్చారు. ఒక ఎంపీ కూడా గెలవలే. వాళ్ళకి దరిద్రం అనేది బీఆర్ఎస్ తోటే ప్రారంభమైంది. కానీ మేము ఒక్కటే చెప్తున్నాం శ్రీకాంత్ అన్న, బట్ మహా అయితే అక్షరం మార్చొచ్చేవో కానీ కారు గుర్తు మాత్రం ప్రజల్లో అట్లాగే ఉండిపోద్ది కదా. ఇక్కడ చేయి గుర్తు, ఒక కారు గుర్తు, ఒక కమలం పువ్వు గుర్తు కామన్ గా ప్రజల్లో నానిపోయిన పేర్లు. ఒక టీడీపీ సైకిల్ గుర్తు గాని, కాంగ్రెస్ అస్తం గుర్తు గాని, కేసీఆర్ కారు గుర్తు గాని, బీజేపీ కమలం గుర్తు గాని, అప్పు చీపురు గుర్తు గాని,
ఇవన్నీ శాశ్వతమే. కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రజలందరికీ ఒకటి ఆలోచిస్తున్నారు, పేరైతే మారింది కదా, పేరైతే మారింది కదా, మరి మారినప్పుడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్టే కదా. అది మా ప్రధానమైన డిమాండ్. బట్ మీరు బహుజనుల కోసం వస్తున్నా అంటున్నారు, బీసీలకు అవకాశాలు కల్పిస్తాం అంటున్నారు, పోటీ చేస్తామని మాట్లాడుతున్నారు. ఇప్పటికే తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీతోటి ఆయన అధికారంలోకి వస్తా అంటున్నారు. కవిత పార్టీని ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ కూడా రెడీ అయిపోయింది, ఎంత తొందరగా పార్టీ అనౌన్స్ చేసినా అంత తొందరగా ఎక్స్పైర్ అయిపోద్దని చెప్పి. బట్ ఇప్పుడు ఇంత బీసీ వాదంతో రేపు పొద్దున బీజేపీ కూడా వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తామని చెప్పేసి. కేసీఆర్ కూడా బీసీలకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు, రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి. ఈవెన్ రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్లోగన్ ఎత్తుకున్న పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంత పెద్ద వేవ్లో మీ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ తట్టుకోగలుగుతుందా? అసలు మీకు కరెక్ట్ ఒక ఫేస్ కూడా లేదు కదా. మంచి విషయం, మంచి క్వశ్చన్ అడిగారన్న. ఆనాడు టీడీపీలో మన చంద్రబాబు నాయుడు గారు ఆర్ కృష్ణయ్యను బీసీ ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేశారు. జీరో అయిపోయింది. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆనాడు అధికారంలోకి వస్తే నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, దళితుని ముఖ్యమంత్రిని చేయకపోతే నా తల నరుక్కుంటా అన్నాడు. ఏమైందన్న? ఏమీ కాలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో 70% అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి. మంత్రులు, అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారు. ఇప్పుడు కేసీఆర్ అంటున్నారు ఇది కుటుంబ తగాదాలు. ఈ కుటుంబ తగాదాల వల్ల తెలంగాణ ప్రజలు విసుగు చెందుతారు. ఇప్పుడు విసుగుపోయారు. తండ్రి ఒక పార్టీ, తండ్రి నుంచి వచ్చిన కూతురు ఒక పార్టీ, ప్లస్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది ఈమె తిహార్ జైలుకు పోయి వచ్చింది, ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉండే జైలుకు పోయి వచ్చింది, కాబట్టి ఈమెని తెలంగాణ ప్రజలు ఆదరించరు, స్వాగతించరు. ఆమె ఏమనుకుంటుంది, హంగుహారపాఠం చేస్తే మనం గెలిచిపోతాం, పేపర్ యాడ్లు వస్తే గెలిచిపోతాం అనుకుంటుంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో సామాన్య ప్రజలు కూడా అధికారంలోకి వస్తారు. మీరు అన్నారు ఒక ఫేస్ వాల్యూ కూడా లేదు కదా, మీరు రాజకీయాలు ఎట్లా చేస్తున్నారు, కానీ మీ గ్రౌండ్ వర్క్ నుంచి రాజకీయాల్లో చేస్తామన్నా. రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారా? 100% ఒక సామాన్యుడు రాజకీయాలు ఒక రెడ్డే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఒక ఓసీఏ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఒక వెలమే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఒక బీసీ బిడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించొద్దా? అందుకే బీసీ బిడ్డగా ఈరోజు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చా. ఏమీ ఆశించి రాలే. కేసీఆర్ కనుక బీఆర్ఎస్గా మార్చకపోతే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉండేది కాదు. ఒక మేధావిగా, ఒక బీసీ బిడ్డగా దళితులకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, బీసీలకు న్యాయం చేయాలి. ఒక బీసీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి. ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రబంధనం ఏ విధంగా సృష్టించాలనే గ్రౌండ్ వర్క్స్తో ఈరోజు మీ రాజకీయాల్లోకి నిజాయితీగా ఏ స్వార్థం లేకుండా వచ్చాం. ఇక్కడ మీరు మాట్లాడుతున్న దానిలో ఇప్పటికీ అర్ధగంట డిస్కషన్లో నాకు అర్థమైంది ఏంటంటే మీ ప్రధానమైనటువంటి రాజకీయ శత్రువు కవిత, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీతో వస్తుంది, టీఆర్ఎస్ ఫేక్ పార్టీ, మాదల అసలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అని 100% మీరు మీ అస్తిత్వం కోసం ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు మీదే టీఆర్ఎస్ అని చెప్పాలనుకుంటున్నారు. బట్ మీరు ఎక్కడ కేసీఆర్ పేగుబంధాన్ని విడిచి బీఆర్ఎస్ గా మార్చుకున్నారు కాబట్టి మేము వచ్చామంటున్నారు. 100%. బట్ మీరు కేసీఆర్ ని విమర్శించలేదు, కేసీఆర్ పాలనను విమర్శించట్లేదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం రావాలా, బీసీ ముఖ్యమంత్రి కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. మీరు ప్రభుత్వాన్ని ఏం విమర్శిస్తారు? ప్రభుత్వం అంటే దీనిపైన కూడా మీ విమర్శ ఏందో నాకు అర్థం కావట్లేదు. అటు బీజేపీ కూడా ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి గతంలో అన్నారు, ఈసారి మళ్ళీ కూడా వస్తారు. నాకు తెలిసి రేపు పొద్దున మే చివరిలో 9కో 10కో ప్రధానమంత్రి మోడీ కూడా వస్తున్నారు, శంకుస్థాపన చేయబోతున్నారు ఎయిర్పోర్ట్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 700 కోట్ల రూపాయలు. ఇది మీ టార్గెట్ ఏంటి? ఎవరి మీద? నా 3 పార్టీ కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి వద్దాం. మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు, అది ఆచరణ సాధ్యం కాదని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఎక్కడ పోయింది? అది సుప్రీంకోర్టుకు పోయింది. అంటే కేవలం ప్రజల దృష్టిలో పడడానికి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ డిక్లరేషన్ పెట్టింది. అది సాధ్యపడడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు, తులం బంగారం ఇస్తామని చెప్పారు. మహిళల్లో బాగా ఉంది, తులం బంగారం ఇస్తున్నారు, 2500 రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడా కూడా హౌసింగ్ నిర్మాణం, నియోజకవర్గానికి 6000 ఇడ్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మరుగున పడిపోయింది. ఇక బీజేపీ ప్రభుత్వం, బీజేపీలో ఉన్న 5గురు బై ఎలక్షన్లో గెలుస్తారు, వాళ్ళ మూల కూర్చుంటారు. సెంట్రల్లో 2 సార్లు అధికారంలోకి వస్తే ఇక్కడ బీజేపీ నాయకులు దద్దమ్మలు కాకపోతే ఏందన్నా ఎక్కడైనా గెలుస్తుందా? కేవలం హైదరాబాదు, నిజామాబాదు, ఇక్కడే తప్ప బీజేపీ ప్రభావం లేదు. కొన్ని చోట్ల మున్సిపల్ ఎన్నికల్లో 0 కొన్ని వందలు వచ్చినాయి. అంటే బీజేపీ కిషన్ రెడ్డి,
వీళ్ళే కొంతమంది రామచంద్రరావు, ధర్మవరపు అరవింద్, బండి సంజయ్. నేను అదే అంటున్నా, అంటే ఫేస్ ఐడెంటిటీ ఉంటేనే అంత కష్టమవుతుంది. అదే నేను బట్ మీకు ఎట్లాంటి ఫేస్ ఐడెంటిటీ లేదు. మీ ఐడెంటిటీ పార్టీ లోగో, కండువా, కలర్ తప్ప ఎట్లాంటి ఐడెంటిటీ కనిపించట్లేదు. పాయింట్ నెంబర్ 1. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు 42% కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అని చెప్పేసి. ఇదే 42% రిజర్వేషన్ కోసం జాగృతిలో ఉన్నప్పుడు కవిత ఫైట్ చేశారు. సరే, అది ఏం ఫైట్, ఎంత దీర్ఘకాలం చేశారా లేదా, సామాజిక తెలంగాణ నిర్మాణం రాలేదని చెప్పేసి ఆమెకు స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ అటు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పాటు ఇది ఒక యుద్ధమే నడిచింది. బట్ మీరు అప్పుడు ఎక్కడున్నారు అన్నది నా ప్రశ్న. అన్న మేము ఆ సమయంలో కూడా ప్రశ్న, ఎందుకంటే బీసీలకు ఈ రాజకీయ పార్టీలన్నీ మోసం చేస్తున్నాయి. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ బీసీలను మోసం చేస్తున్నాయి. ఆచరణ సాధ్యం కానీ బీసీ రిజర్వేషన్లు పెట్టి ఎందుకు మోసం చేయమన్నారు? బీసీ సంఘాలు నిజాయితీగా కొట్లాడుతున్నాయి. వాళ్ళరే ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందంటే, ఆ ప్రభుత్వం న్యాయం చేస్తుందంటే పోతూ ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమకారులకైతే ఎట్లా అన్యాయం జరుగుతుందో బీసీ బిడ్డలకు కూడా అదే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫేస్ వాల్యూ లేదు, ఒక సామాన్యుడు అన్నారు. కేజ్రీవాల్ కూడా ఒకప్పుడు సామాన్యుడే. సామాన్యుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్నాడు అనేది త్వరలోనే మేము తెలియజేస్తాం. మీరు అంటే తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా తెలంగాణ ఉద్యమం చేసిన అనుభవం ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కీ రోల్ ప్లే చేసిన ఛాన్స్. తెలంగాణ ఉద్యమంలో మీరు కేసీఆర్ తో పనిచేస్తారా? కేసీఆర్ తో పనిచేయలేదు. మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ లెక్చరర్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా 10 ఉమ్మడి జిల్లాలలో వందలాది మంది, వేలాది మందితో రాస్తా రోకోలు, వంట వార్పులు చేశాం. కాబట్టి ఆ బాధతోటే కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడు టీఆర్ఎస్ అనే పదాన్ని బతికించాలి. తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ రైతాంగానికి, ఆడబిడ్డలకు, సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలి. ఒక సామాన్యుడు కూడా రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించాలని టీఆర్ఎస్డీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పాయింట్ నేను మళ్ళీ ఒకటే అడగాలనుకుంటున్నా. ఒక ఫేస్ వాల్యూ గురించే మాట్లాడుతున్నాను. కవితకు ఒక ఫేస్ వాల్యూ ఉంది తెలంగాణలో. ఆ పార్టీ పేరు ఏమిటి, ఏంది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. సో వాళ్ళ ఫైట్ మీరు ఎట్లయితే లీగల్గా 2 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్నారో, వాళ్ళు కూడా డిఎంకే, ఏఐడిఎంకే లాంటి పార్టీలు తమిళనాడులో ఎట్లాంటి పరిణామాలు చూసినావో ఈ ఎలక్షన్లో మనం చూసాం. సో ఇట్లాంటి చిన్న చిన్న పార్టీల కిందనే చూస్తే బట్ ఫేస్ వాల్యూ లేదు టీఆర్ఎస్ డి పార్టీకి అన్నది నా పాయింట్. కేవలం మళ్ళీ కండువాతోటి వీటితో వెళ్తున్నారు. అండ్ ఎందుకు, వై ఓన్లీ కవిత టార్గెటెడ్గా ఎందుకు పోతున్నారు మీరు? ప్రభుత్వం కంటే ఎక్కువ కవితను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే ప్రభుత్వం అనేది 420 హామీలతో మరుగున పడిపోయింది. రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు అందరికి సామాన్యులకు టికెట్లు ఇచ్చిండు. అప్పుడు వాళ్ళు కూడా ఎవరికి ఫేస్ వాల్యూ లేదు. ఎన్టీఆర్ ఫేస్ వాల్యూ తోటి గెలిచారు. అప్పుడు రాజకీయాల్లో 20,000 ఖర్చు పెట్టినా, 30,000 ఖర్చు పెట్టినా ఇది అయ్యారు, ఎమ్మెల్యే, ఎంపీలు అయ్యారు. నేను ఒక్కటి చెప్తున్నా, ఫేస్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే తెలంగాణ ప్రజల దగ్గరకు పోయినప్పుడు, తెలంగాణ ప్రజలు చుట్టూ మేము పోయి మా మేనిఫెస్టోను గడప గడపకు తీసుకుపోతాం. గడప గడపకు పోయినప్పుడు సామాన్యుడే గొప్ప హీరోగా మా ఫేస్ వాల్యూ పెరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో అంటే ఒక 80s లాంటి రాజకీయాలు ఇప్పుడున్నటువంటి జెన్జీ టైంలో నడుస్తాయని చెప్తే అది ఎట్లా ఉంటుందో చూడాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు టీఆర్ఎస్ పార్టీ మాదే, కవిత పార్టీకి తెలంగాణలో స్థానం లేదు, అసలు ఎన్నికల కమిషన్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు అని టీఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారాల సత్యనారాయణ. తెలంగాణలో ప్రస్తుతానికి స్మార్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పాలి. కవిత టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అది టీఆర్ఎస్ పార్టీ కాదు, అసలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ మాదే. 2029కి మేము ఎన్నికలకు కూడా పోతున్నాం. 2029లో పూర్తి స్థాయిలో తెలంగాణ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. అవసరమైతే 2 స్థానాల్లో ముఖ్యమంత్రుల స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పేసి బల్లగుద్ది చెప్తున్నారు నారాల సత్యనారాయణ గారు, టీఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. సో ఏమంటున్నా సత్యనారాయణ గారు, ఇప్పటి వరకు టీఆర్ఎస్ అన్నటువంటి పదమే తెలుసు, కానీ టీఆర్ఎస్ డెమోక్రటిక్ అన్నటువంటి పదం పేరు ఒకటి ఉంది అన్నది చాలామంది తెలంగాణ ప్రజలకు తెలియదు, అవునన్నా కాదన్న. సో మీరు ఈ పేరును ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారు మీ ఫేస్తో పాటు అన్నది పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే కవితదే టీఆర్ఎస్ పార్టీ అని ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయింది. మనది టీఆర్ఎస్ డి పార్టీ. మనం ఎప్పుడు కూడా టీఆర్ఎస్ డి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అనే తీసుకెళ్తున్నాం. మ్యాక్సిమం తీసుకెళ్లకుండా 45,000 మెంబర్షిప్ కాదు కదా. జిల్లాల్లో మెంబర్షిప్ ఉందా? అన్ని జిల్లాలు కూడా మెంబర్షిప్ ఉన్నది. మేమేంటంటే గ్రౌండ్ లెవెల్లో 2029కి పార్టీని ఒక బ్రహ్మాండమైన శక్తిగా తీసుకురావాలి.
మేమన్న సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో పెట్టినప్పుడు సారీ మనం బషీర్బాగ్లో మేము ఆడిటోరియంలో పెట్టినప్పుడు స్వచ్ఛందంగా 1000 మంది మా మేనిఫెస్టో దాని తరలి వచ్చారు. ఎవరిని కూడా మేము పిలిపినిచ్చాం అంతే. కానీ ఆమె పెడితే 70-80 కోట్లు ఖర్చు పెట్టి ఈ డబ్బు ఎక్కడిది మీరు అన్నారు. డబ్బే రాజకీయాలు శాశ్వతం కాదు. ఆంధ్రలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కంటే ఎక్కువ ఖర్చు పెట్టిండు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టొచ్చు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, ఆయన అప్పటికీ ముఖ్యమంత్రి, ఆ విషయం వేరు. ఈవెన్ కవిత విషయానికి వస్తే కూడా ఆర్థికంగా నిలదొక్కున్నారు, డబ్బులు ఉన్నాయి, పార్టీ నడిపించేటువంటి శక్తి ఉంది. సో పార్టీలో ఒక ఐడెంటిటీ ఫేస్ ఉంది. బట్ మీ దగ్గర ఇప్పుడు తెలంగాణలో ఆర్థిక మూలాలే పార్టీలను నడిపించేటి కదా. సో కవిత పార్టీని ఢీకొట్టడం సామాన్యమైన విషయమేనా? 100% కవిత పార్టీనే కాదు, బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని కూడా ఢీకొట్టాం కంపల్సరీ ఢీకొట్టాం. ఎట్లా అంటే తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి జోలెపట్టి తెలంగాణ ప్రజల జోలెపట్టి మేము అడిగి మేము నిజాయితీగా రాజకీయాల్లోకి వస్తాం. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు. బీజేపీ ఎప్పటికీ కూడా తెలంగాణలో అధికారంలో రాదు. మేము జోలే పడతాం, గజ్జ కట్టి జోలే పట్టి ప్రతి గ్రామంలో తిరుగుతాం. తెలంగాణ ప్రజలే మా ఆస్తి, తెలంగాణ ప్రజలే మా సంపద, వాళ్ళే గెలిపిస్తారు. ఒక్కొక్క ఎంపీకి 300 కోట్లు ఖర్చు పెట్టినా ఒక సామాన్యుడి ముందు ఓడిపోయారు. పార్టీ వేవ్ అనేది వస్తే చిన్న పార్టీ కాదు, పెద్ద పార్టీ కాదు. పార్టీ వేవ్ వస్తే చిన్న నాయకుడు కాదు, పెద్ద నాయకుడు కాదు, ఎవరైనా గెలుస్తారు. మాకు నమ్మకం ఉంది. 2029లో మీ అధికారంలోకి వస్తామని నమ్మకం ఉంది. అది ఆశాస్పదంగా కవిత అంటున్నారు ఉద్యమకారులు మాతోనే ఉన్నారు, రేపు పొద్దున కళాకారులు కూడా మాతోనే ఉన్నారని చెప్పేసి. సో మరి మీ వైపు తెలంగాణ అంటేనే ఉద్యమకారులు ఉంటారు, తెలంగాణ అంటేనే ఒక కళాకారులు ఉన్నటువంటి నేల ఇది. బతుకమ్మను సెంట్రిక్ గా తీసుకెళ్తున్నారు ఆవిడ. నేను టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ఉద్యమకారుల వేదిక టీయూవీ రాష్ట్ర చైర్మన్గా ఉన్నా. ఈరోజు మొన్న నల్లగొండలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాం ఉద్యమకారుల కోసం. కరీంనగర్లో ఏర్పాటు చేశాం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేశాం. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 3వ తారీఖున 2000 మంది ఉద్యమకారులతో పోరాడుతున్నాం. అంటే ఉద్యమకారులకు కూడా న్యాయం చేయాలని మేము ఒక విధంగా పోరాడుతున్నాం. మాది ఉద్యమ పార్టీ, ఒక రకంగా చెప్పాలంటే మేము ఉద్యమకారుడుగానే ఈ పార్టీని పెట్టడం జరిగింది. అంటే ఎవరెవరిని కలుపుకోపోదాం అనుకుంటున్నారు? అండ్ కలుపుకోపోవడం అట్లా ఉంటే నేనేమంటున్నా అంటే, ఇందాక మీరు ఒక మాట అన్నారు సత్యనారాయణ గారు, జూన్ 18వ తారీఖు భారీ బహిరంగ సభ పెడుతున్నాం, సో ఆల్మోస్ట్ 1,00,000 మందితో సభ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి. ఈ సభలో ప్రధాన టార్గెట్ కవిత అన్యాయాలు అక్రమాలు మొత్తం ఎండగడతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? కవిత విషయంలో లిక్కర్ స్కామ్ అనేటువంటి ప్రజలందరికీ తెలుసు, కోర్టు ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చేసింది. సో ఇంకా కవిత గురించి చెప్పడానికి ఏముంది మీ దగ్గర? కవిత గురించి లిక్కర్ కుంభకోణంలో ఆమె ఇంకా కోర్టు తీర్పిచ్చింది నిర్దోషిగా. కానీ సిబిసిఐడికి, ఈడీకి మేము కంప్లైంట్ ఇచ్చాం. ఆమె తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు, జాగృతిలోకి రాకముందు ఆమె ఆస్తులు ఎన్ని, తెలంగాణ జాగృతి పెట్టిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆమె ఆస్తులు ఎన్ని, తెలంగాణ ప్రజలకు మీ ఆస్తులు శ్వేతపత్రం ద్వారా విడుదల చేయండి, మీ ఆస్తులు ఎన్నో విడుదల చేయండి, విడుదల చేసి రాజకీయాల్లోకి రండి. ఈ రోజున మీకు ధైర్యం ఎక్కడొచ్చింది? 1000 కోట్ల అవినీతి సొమ్ము ఉంది కాబట్టి మళ్ళా ఖర్చు పెడితే మళ్ళీ అవినీతి సొమ్మును అమాయక తెలంగాణ ప్రజల నుంచి దోచుకోవాలని దురుద్దేశంతో నువ్వు పార్టీ పెట్టినావు తప్ప తెలంగాణ ఉద్యమకారులకో, అమరవీరుల కుటుంబాలకో, రైతన్నలకో, ఆడబిడ్డలకో, సబ్బండ వర్గాలకో న్యాయం చేయాలని నువ్వు పార్టీ పెట్టలే. అందుకే మా పోరాటం. బట్ ఇప్పటికే కవిత ఒంటరిగా పోరు చేయడానికి సిద్ధమైంది. కుటుంబం నుంచి బయటకు వచ్చింది, కుటుంబం కాదని బయటకు వెళ్ళిపోయారు, కుటుంబం నుంచి బయటకి వెళ్ళగొడితే బయటకు వచ్చేసింది, పార్టీ సస్పెండ్ చేసింది, 10 నెలలు వెయిట్ చేసి టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసింది. బట్ అదే టీఆర్ఎస్ పార్టీతో ప్రజల్లోకి వెళ్తే కవిత కేసీఆర్ కూతురుగా గుర్తిస్తారు తప్ప మిమ్మల్ని ఎందుకు గుర్తిస్తారు అని నేనంట. మమ్మల్ని గుర్తించడానికి ప్రధాన కారణం ఒక్కటే. ఇప్పుడు తెలంగాణ ఏంటంటే హంగు ఆర్భాటం అట్టహాసం చేస్తారు. ఒక విషయం అన్నా, స్టాలిన్ తమిళనాడులో జయలలిత ప్రవేశపెట్టిన పథకాలని కంటిన్యూగా చేసుకొచ్చిండు ఆయన. 1000 కోట్ల ప్రజాధనం వృధా కాకూడదని. అట్లా అనుకుంటే ఢిల్లీలో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, ఢిల్లీలో బలంగా ఉన్నటువంటి బీజేపీ కానీ ఒక ఫేస్ వాల్యూ లేని కేజ్రీవాల్ని ఎందుకు ఈరోజు పెట్టారు? రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. 2008లోనో 2009లోనో రేవంత్ రెడ్డి నేను ఎంపీటీసీగా గెలిచిన తర్వాత నేను ముఖ్యమంత్రి కావాలని ఉంది, అందరూ నవ్వారు. నేను కూడా 2029లో తెలంగాణకు ఒక బీసీ బిడ్డగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా. అందరూ ఆశాస్పదం చేయొచ్చు, కానీ రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు.
రాజకీయాల్లో మార్పులు వస్తాయి. టిఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకున్నంత మాత్రాన టిఆర్ఎస్ డి పార్టీ తోటి ముఖ్యమంత్రి అవ్వడం అఫ్ కోర్స్ కావద్దని ఏం లేదు, కోరుకోవచ్చు, ఎవరైనా కోరుకోవచ్చు మీలాంటి రాజకీయ నాయకులు. బట్ కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నారు, అటు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, కిషన్ రెడ్డి కానీ, సంజయ్ కానీ, లేదంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారు. ఇంతమందిలో మీరు ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్నా? తెలంగాణ ప్రజలే మా గుండె ధైర్యం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలే మా ధైర్యం, తెలంగాణ ఉద్యమకారులే మా ధైర్యం, తెలంగాణ రైతాంగమే మా ధైర్యం, తెలంగాణ ఆడబిడ్డలే మా ధైర్యం. రేవంత్ రెడ్డి చెప్తున్నా, రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ లో అందరూ ముఖ్యమంత్రులే, బీజేపీలో అందరూ ముఖ్యమంత్రులే, బీఆర్ఎస్ లో కూడా ముఖ్యమంత్రి కోసం కుర్చీలాట ఉంది. కేసీఆర్ ఉన్నంతకాలమే బీఆర్ఎస్, పోతే అటు హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని, ఇటు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని. సరే, కవిత అంశం అంటే ఆమె మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది. ఇంకొక విషయం చెప్తున్నా, ఎందుకు మీరు అంత అపనమ్మకంగా ఉన్నారు? మధ్యలో వచ్చింది మధ్యలో పోతారంటే మన కుటుంబంలో ప్యాచ్ అవుతుందనా, లేదంటే రాజకీయంగా ఫెయిల్ అవుతుందనా? ఒక్క విషయం చెప్తున్నా, కేసీఆర్ గారు ఇవన్నీ చేసే డ్రామా ఏంటంటే కేవలం హరీష్ రావుని ఎల్లగొట్టాలి, హరీష్ రావు వల్ల నాకు నష్టం జరుగుతుంది, సతీష్ అదే ఆయన వాళ్ళ సంతోష్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు, వీళ్ళిద్దరిని ఎల్లగొట్టాలనేది ఆమె ఆలోచన. అయితే ఎప్పుడైతే నీ బిడ్డకు కేసీఆర్ తన బిడ్డని అసలు రాజకీయాల్లోకి నీకు ఎంపీ టికెట్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే ఏమైదు? నిజంగా నువ్వు ఒక కుట్రపూరిత ఉద్దేశంతో వచ్చినావు, కుట్రలతో వచ్చిన పార్టీలు నిలబడవు. ఆ రోజు కూడా షర్మిల అన్నది, నేను చచ్చినా బతికినా తెలంగాణ బిడ్డను 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా కొట్లాడి పార్టీ పెడతానది. మళ్ళీ కేసీఆర్ పిలిస్తే బిడ్డ నువ్వు రాని ఇంటికి పోయి పిలిస్తే పోతుంది. ఇప్పుడు విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టలేదా? డబ్బులు లేవా? విలీనం చేయలేదా? మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టలేదా? డబ్బులు లేవా? ఎందుకు విలీనం చేశారు? డబ్బులుండి స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తులే పార్టీని నడిపించలేకపోయారు. సో మీకు ఏ స్టేచర్ ఉంది? మీరు తెలంగాణ లెక్చరర్ ఫోరం అధ్యక్షులుగా పనిచేసి ఉద్యమంలో ఉండి ఈరోజు గులాబీ కండువా లేదంటే టిఆర్ఎస్ పార్టీ, ఈ రెండు అంశాలను మాత్రమే బేస్ చేసుకొని వస్తున్నారు. మహామాహులే నిలబడలేకపోయారు, కట్టెలమో పెట్టేసినట్టు ఎత్తేసారు. సో మీరు ఏ ధైర్యంతో నడుపుతారు? మంచి ప్రశ్న అడిగారు. మహామహులు అనేది రాజకీయాల్లో ఏమీ ఉండదు. కురు వృద్ధులు యోధులు తిరిగిన వాళ్ళే రాజకీయాల్లో ఓడిపోయారు. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయాడు. కేసీఆర్ ఏమనుకున్నాడు? మళ్ళా నేనే ముఖ్యమంత్రి, నేనే రాజు, నేనే మంత్రి అన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా. ఎప్పటికీ ఇది సాధ్యపడదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ప్రజలే నిర్ణయించాలి. ఏమో మా మేనిఫెస్టో నచ్చి, గ్రౌండ్ వర్క్లో మా సామాజిక తెలంగాణ బహుజనవాదం నచ్చి, చదువుకున్న వాళ్ళు, మేధావులందరూ, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, రైతాంగం అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తే సామాన్యుడు కూడా ఒక బీసీ బిడ్డగా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను విద్యార్థి నాయకుడిగా ఉద్యమాల్లో పాల్గొని, లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యమాల్లో పాల్గొని ఈరోజు తెలంగాణ బడుగు తెలంగాణను బానిస తెలంగాణగా మార్చారు. ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది? బానిస తెలంగాణగా, బడుగు తెలంగాణగా, బతకలేని తెలంగాణగా, ఎడారి తెలంగాణగా మారిపోయింది. బంగారు తెలంగాణ అన్నారు. అంటే ఎప్పుడు మారింది? ఈ 2.5 సంవత్సరాల్లో అట్లా మారిపోయిందా? గతంలో ఉన్న 10 ఏళ్లలో మారిపోయిందా? కేసీఆర్ పరిపాలన నుంచి రేవంత్ రెడ్డి గారి పరిపాలన వరకు ఈ 12.5 సంవత్సరాలు చూసుకుంటే తెలంగాణ ప్రజలకు ఎక్కడ న్యాయం జరిగింది? ఒక్క విషయంలో, రైతుల విషయంలో న్యాయం జరిగిందా? ఒకటి, పోడుదారులకు పట్టా భూములు ఇచ్చారా? ఆడ పోడుదారుల్లో ఆదివాసీ మహిళలను కట్టేసి కొట్టారు. అటు కేసీఆర్ ప్రభుత్వంలో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కానీ. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేస్తున్నారు, చేయలేదు. మన ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోయాడు. ఏ రంగం అభివృద్ధి చెందింది? వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందా? పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిందా? సేవా రంగం అభివృద్ధి చెందిందా? తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెచ్చుకున్నటువంటి నిధులు తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకోలేకపోయింది? ఇప్పుడు పార్టీల పరంగా వైరుధ్యాలు ఉంటాయి, వైషమ్యాలు ఉంటాయి. కానీ తెలంగాణకు బడ్జెట్ కేంద్రం ఇవ్వాలనుకున్నప్పుడు ఏ బీజేపీ అయితే, నన్ను ఏమంటున్నా అంటే, మీరు అధికారంలోకి రావడం నాకేం కనిపించట్లేదు. దీంట్లో అధికారంలోకి వస్తామని చెప్పేసి మీరు ఫైట్ చేస్తా ఉంటున్నారు. మీ పార్టీకి ఇంతవరకు నిర్మాణం లేదు, కమిటీలు లేవు. సో కమిటీలు వేయాలంటే అది చాలా పెద్ద ఎఫెక్టివ్ టైం. ఎందుకంటే 2 సంవత్సరాల కింద పార్టీ అనౌన్స్ చేసినటువంటి విజయ్కే తమిళనాడులో పార్టీ నిర్మాణం లేక ఇప్పుడు ఎన్నికలు పోతే కొంత అస్తవ్యస్తంగా ఉన్నది.
మీరు కేవలం టీఆర్ఎస్ పార్టీ గులాబీ రంగుతోనే రాజకీయాల్లోకి వెళ్దామని స్పష్టంగా ఫిక్స్ అయ్యారు. అండ్ మీ టార్గెట్ ఎజెండా ఫిక్స్ అయిపోయింది. అసలైనటువంటి టీఆర్ఎస్ మాదే, కవితది టీఆర్ఎస్ కాదు అన్నది చెప్పడమే మీ ప్రధాన ఉద్దేశమా ఈ 2 ఏళ్లలో? కాదన్న, మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మేము మీకున్న మేనిఫెస్టోలో ఒక్కసారి డిఎన్ అన్న మేనిఫెస్టో నేను చెప్తా. మేము పార్టీ పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశం ఒకటి, రైతులకు 3 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. మెయిన్ విషయాలు చెప్తా. పెట్టుబడి సాయం కింద రైతులకు 40,000 రూపాయలు ఇవ్వాలి. రైతు బీమా 5 లక్షలు ఇవ్వాలి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఈ ఇవ్వడంలో ఈ 2 ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అయ్యాయి. ఇకపోతే ఆరోగ్య రక్షణ పథకం కింద 25 లక్షల వరకు ఉచిత బీమా, ఉచిత ఆరోగ్యాన్ని అందించాలి. అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో 1000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రతి జిల్లా కేంద్రంలో 3000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని, అదేవిధంగా ఆరోగ్య రక్షణ పథకం కింద న్యూరో అంటే ఈ న్యూరో సర్జన్, న్యూరోకి సంబంధించి యాడ్ చేయలే. ఈ మధ్యలో ఎక్కువ అవే కేసులు వస్తున్నాయి. అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్య రక్షణ అమలు చేయాలి. ఇకపోతే నిరుద్యోగ వృత్తి కింద తెలంగాణ వస్తే 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆనాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగం లేని తెలంగాణ చేస్తున్నారు. కవిత కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉంటుంది. ఉద్యమకారులకు 1,00,000 రూపాయలు స్పెషల్ న్యూ ఇయర్ కింద ఇస్తా అంటున్నారు. అని అది ఒకటే ధాటికి మళ్ళీ ఒకటే నోటిఫికేషన్. తెలంగాణ బడ్జెట్ తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా, తెలంగాణని సగం 70% కేసీఆర్, అది 60% కేసీఆర్ దోచుకుంటే, ఇప్పుడు మిగతా 40% ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుంది. ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఈ రోజు లోటు బడ్జెట్గా ఎందుకు వచ్చింది? ఇంకో విషయం చెప్తున్నానా, నిరుద్యోగ భృతి కింద 3,000 4,000 ఇస్తున్నారు. వాస్తవంగా మన బడ్జెట్ను ఆలోచిస్తే నిరుద్యోగ భృతి కింద 15,000 రూపాయలు ఇవ్వచ్చు. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, రాష్ట్ర బడ్జెట్ ను అంచనా వేసి చెప్తున్నా, ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వచ్చు. ప్రతి ఇంటికి ఒక ప్రైవేట్ ఉద్యోగంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వచ్చు. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించవచ్చు. అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు అన్నారు, ల్యాప్టాప్లు అన్నారు, సైకిళ్ళు అన్నారు, ఇవి అందజేయచ్చు. వృధా ప్రయోగాల వల్ల, వృధా పథకాల వల్ల ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అంటుండే రేవంత్ రెడ్డి. ఎందుకే రైజింగ్ తెలంగాణ? ఉద్యమకారుల గురించి ఆలోచించు. ఇంక విషయం చేస్తే, అమ్మకు వందనం పథకం ద్వారా డిగ్రీ నుండి పీజీ వరకు 50,000 రూపాయల వరకు ఇవ్వచ్చు. 4వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రతి నెల 45,000 రూపాయలు ఇవ్వచ్చు. ఇంకొక విషయం అన్న, మహిళా సంక్షేమ పథకం ద్వారా 35,000 కోట్లతో మీరు ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా ప్రతి మహిళా సంఘ గ్రూప్కు 5 కోట్ల రుణ సౌకర్యం కల్పించవచ్చు. మహిళా కుటుంబంలో భర్తకు కానీ, వితంతువులు కానీ, వికలాంగులకు కానీ 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యం ఇవ్వచ్చు. కళ్యాణ రక్షణ పథకం కింద 2,50,000 రూపాయలు కళ్యాణ మండపంలోనే ఏర్పాటు చేయొచ్చు. ప్రతి నియోజకవర్గంలో గృహజ్యోతి పథకం కింద 450 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇవ్వచ్చు. ప్రతి నియోజకవర్గానికి 10,000 ఇండ్లు ఉచితంగా నిర్మించి ఇవ్వచ్చు. అదేవిధంగా రేషన్ విధానం ద్వారా 20 రకాల నిత్యావసర వస్తువులను కేవలం 25 రూపాయలకి ఇవ్వవచ్చు. వెలుగు పథకం ద్వారా సంవత్సరానికి 5 గ్యాస్ సిలిండర్లు అయిపోవచ్చింది. 5 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వచ్చు. ఫైనల్గా అతి ముఖ్యమైనది జయశంకర్ క్యాంటీన్స్. మేము అధికారంలోకి రాకముందే ఆగస్టు 15వ తేదీన 10 ఉమ్మడి జిల్లాల్లో జయశంకర్ క్యాంటీన్స్ ను ఏర్పాటు చేస్తాం. ప్రతి ఉమ్మడి జిల్లాలో 10 జయశంకర్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జయశంకర్ క్యాంటీన్స్లో ఉచితంగా భోజనం చేసే పథకాన్ని, పేదవాడికి కడుపు నింపే పథకాన్ని మీ అధికారంలోకి రాకముందే 10 ఉమ్మడి జిల్లాల్లో జయశంకర్ క్యాంటీన్స్ని 2026 ఆగస్టు 15వ తేదీన మేము ప్రారంభించబోతున్నాం. ఆ రోజు కనుక ప్రారంభించకపోతే మీరు మాకు ఫోన్ చేసి అడగొచ్చు. తప్పకుండా. అంత ధైర్యంగా ఇస్తాం. మీ మేనిఫెస్టో మొత్తం నాకు నచ్చిన పాయింట్ కూడా అదే, జయశంకర్ క్యాంటీన్స్. థ్యాంక్ యూ. బాగుంది. ఎనీవే, చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండవు. ఆల్ ది బెస్ట్ టు టిఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ. థ్యాంక్ యూ అన్న. సో ఇది నరవల సత్యనారాయణ గారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రెసిడెంట్ ఆఫ్ ది టిఆర్ఎస్ డి పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మాట. ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పార్టీ, టిఆర్ఎస్ డి పార్టీ మాది అఫీషియల్ పార్టీ. ఎన్నికల కమిషన్ కూడా గుర్తించినటువంటి పార్టీ. ఈసారి 2029 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. కవితది ఫేక్ పార్టీ, మాదే అసలైనటువంటి టిఆర్ఎస్ పార్టీ. సో టిఆర్ఎస్ పార్టీ పేగుబంధం తెంచుకొని బీఆర్ఎస్గా మారిన తర్వాత మళ్ళీ ఆ స్థానంలోకి అదే టిఆర్ఎస్ పార్టీ డెమోక్రటిక్గా అవతరించాం.
ఈసారి ఖచ్చితంగా ఎన్నికలకు వస్తాం, పోటీ చేస్తూ ఉంటున్నారు. సో ఈ కండువా, ఆ కలరు, ఆ అక్షరం అన్ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పాత టీఆర్ఎస్ లానే కనిపిస్తోంది. పాత టీఆర్ఎస్ పేరును అసోసియేషన్ తగిలించుకొని కవిత రాజకీయాల్లోకి వస్తే అదే టీఆర్ఎస్ను ఎక్కడా చేంజెస్ లేకుండా, ఎక్కడ కలర్లో కూడా మార్పులు లేకుండా డెమోక్రటిక్ అన్న పదాన్ని యాడ్ చేసి టీఆర్ఎస్ డి పేరుతో మళ్ళీ రాజకీయాల్లోకి ఇంకో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. చూడాలి ఈ టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ ఫైట్ ఎట్లా ఉండబోతోందో, ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అధికారంలోకి రాబోతోందో. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే